సద్గురుడుండే మరుగు। जय बोलो सद्गुरु प्रभु महाराज की, शिवराम दीक्ष सद्गुरु प्रभु महाराज की, बृहद्वादिष्ट सिद्धांतमुनकु अचल ऋषुలకు अचल పెద్దలకు సగురు నిత్యానంద మిత్తాల స్మరణారి సద్గురు ప్రభు महाराज की, కంబలూరు అపబ్రహ్మంతవర్లకు, రాయచూరు రామలింగారులకి, వల్లూరు కృష్ణమాచార్యుల వారికి, అమరావతీశ్వరుల వారికి జై సద్గురు ప్రభు महाराज की। ఈ రోజు అచల పరిపూర్ణ నిర్భయానంద మోహన్ రెడ్డి స్వామి వారి ఆధ్వర్యంలో ముందుగా విషయనిర్ణయ సభని పూర్తి చేసుకున్నాం। తర్వాత వేదాంతాతీత అత్యంత విలక్షణమైనటువంటి పరిపూర్ణ మహాసభను ఈ తిరుపతి పట్టణంలో 3వ మహాసభను జరుపుకునేటువంటి నిజగురు కరుణా కటాక్ష వీక్షణం మనందరికీ ఆయన ద్వారా కలిగినందుకు మోహన్ రెడ్డి వారికి దోషవందనం తెలియపరుస్తూ, అదేవిధంగా ఇంతటి ఘనమౌతికమైనటువంటి వేద సభ కాదు, వేదాంత సభ కాదు, దానికి అతీతమైనటువంటి సభను జరుపుకుంటున్నటువంటి మనందరికీ ఈ సభకి నిర్వహించేటువంటి గురుకరణ కలిగినటువంటి మా యొక్క అచల పరిపూర్ణ కోదండరామారుల వారికి నా యొక్క దోషవందనం తెలియపరుస్తూ, అదేవిధంగా ఈ వేదాంతాతీత అత్యంత విలక్షణ మహాసభలో ఉన్నటువంటి అచల పరిపూర్ణ అశరీర గురువులందరికీ కూడా నా యొక్క దోషవందనం తెలియపరుస్తూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి గురుపుత్రులైనటువంటి ప్రతి భక్తులకు కూడా నిజగురు కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని, నాకు నిర్భయానంద స్వామి వారు పెద్దలందరి యొక్క అనుమతితో ఈ యొక్క సభలో బృహద్వాదిష్ట సిద్ధాంత గ్రంథమైనటువంటి శివరామ దీక్షితం పైన నాకు ఇచ్చిన సమయంలో కొంతవరకు మాట్లాడమని ఆయన్ని మేము కోరడం, మమ్మల్ని ఆయన కోరడం జరిగింది। ఈ విషయాన్ని మా యొక్క అచల పరిపూర్ణ నాగరాజు గారు ఆర్యుల వారి ఎవరండి మూలమాహేశ్వరంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు। అయితే సిద్ధాంతము మతము ఈ రెండిటికి కూడా సంపూర్ణ వ్యత్యాసాన్ని తెలుసుకున్నటువంటి మద్రామడుగు శివరామ దీక్షల వారు మతాలన్నింటినీ కూడా పరిశీలించి, శాస్త్రాలన్నింటినీ కూడా చక్కగా పరిశీలించి, అనేక జ్ఞాన యోగ మార్గాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాతే తనకి మిక్కిలి భ్రాంతి కలిగి అప్పటికి జ్ఞాన మార్గంలో దిట్టైనటువంటి తన భ్రాంతి రహితం కాలేదనేటువంటి అనంత కోటి ఆత్మజన్మలని సంపూర్ణంగా పూర్తి చేసుకున్నటువంటి మద్రామడుగు శివరామ దీక్షల వారు శ్రీధర స్వాముల వారిని గురుకృప చేత కలుసుకున్నారు। అట్లా కలుసుకుంటారనే విషయాన్ని కూడా మీ అందరికి అందార్థాలు చదువుతున్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు। కానీ అతగాన్ని కలుసుకోబోయి అంటాడు కృష్ణప్రభు వారు కూడా। చూసి మది తెలిసి శిష్యుని ఆశయం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా బోధ చేసి ముందు చేసేటే దేశకుడే ముఖ్యుడు అని తెలుసుకోబోయి కానీ అతగాన్ని కలుసుకోబోయి అన్నాడు। అట్లా ఈయన అయ్యగారు అతగాన్ని కలుసుకున్నాడు। కలుసుకుంటే శివరామ దీక్షల వారు ఏం చెప్తున్నారు, నిజ గురువుని తెలుసుకోవాలంటే ముందు ఆ ఊరు వారిని అడగమంటాడు। ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఆ ఊర్లో ఉన్నటువంటి జనాన్ని కానీ, అయ్యా నిర్భయానంద స్వామి గారు ఎట్లా అంటారయ్యా అని ఆ ఊర్లో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు। యుక్తముగా చెప్పిన ఆయన ముందు శిష్యుడు చేయాల్సిన పని చెప్తా ఉన్నాడు। తొందరపడడానికి ఇదే అహం నమ్మిన మార్గం కాదు, మనం తొందరపడి ఉపదేశం అవ్వద్దంటాడు। కాబట్టి తొందరపడకుండా ఉండాలి అంటే ముందు ఆ ఊరు వారిని యుక్తంగా అడగాలి। యుక్తంగా చెప్పిన ఆయన అప్పుడు ఆయన యొక్క శిష్యుల్ని చేరాలంటాడు। ఆ శిష్యుల్ని చేరిన తర్వాత ఆ గురువు గారికి ధ్యాన వందనాలు ఏ విధంగా చేస్తున్నారో నువ్వు కూడా ఆ విధంగానే చెయ్యి। చేసిన తర్వాత ఆయనకి ఏమైనా ప్రమాణం ఉన్నదా,
ఇక్కడ మీరందరూ గమనించాల్సిన విషయాలు, అంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా దీక్షితులందరూ మీకు చెప్తా ఉన్నా. మతం అనేటువంటిది నమ్మినటువంటి వాళ్ళు ఆ నమ్మకం ముదిరితే విశ్వాసంగా మారుతుంది, విశ్వాసము తెగిస్తే మతంగా మారుతుంది. అటువంటి మతముల వారు చేసినటువంటి సమ్మతాల్లోని భక్తులు అనేటువంటి వారు అవిద్యాపరులందరూ కూడా వారు చెప్పింది నిజమని నమ్మి దాంట్లో మెలుగుతూ ఉంటారు. అందుకు కృష్ణప్రభులు వారు మతముల వారిలో తమ సమ్మతమైన శాస్త్ర మర్యాదల చేత కాస్త మితాన్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి ఆయనకి బహుదైనటువంటి గొప్పదైనటువంటి గతి ఉన్నప్పటికీ కూడా ఆ గతుల్ని కానలేక ఉన్నారు. కాబట్టి అటువంటి చపలత చెందే స్థితి గతి నీకు వద్దు సుమా అని చెప్తున్నారు. దేన్ని చూసి చెప్తున్నారు? బృహద్వాదిష్ట సిద్ధాంత గ్రంథాన్ని ఆయన కూడా ఆశాంతం పరిశీలించారు. ఆయన ఆ విషయాన్ని తన కందార్థాల్లో చెప్పుకున్నారు. ఈ సిద్ధాంత గ్రంథం వచ్చిన తర్వాత ఆయన ప్రథమ శిష్యులైనటువంటి కంబలూరు అప్పబ్రహ్మంచవర్లు కానీ, రాయచూరు రామలింగారుల వారు కానీ, వల్లూరు కృష్ణమాచార్యుల వారు కానీ, అమలావతీశ్వరుల వారు కానీ వీరెవ్వరూ కూడా ఏ గ్రంథాన్ని ప్రచురం చేయలే. గురు శిష్య న్యాయంగా రహస్యంగా బోధ చేసుకున్నారు. తరువాత తరుణంలో వచ్చినటువంటి కృష్ణదేశ ప్రభువు వారు అత్యంత విలక్షణమైనటువంటి అసరైన గురువు అయినటువంటి పండిత శివానంద స్వామి వారు మనందరికీ భక్తి మార్గంలో కొంతమంది, యోగ మార్గంలో కొంతమంది, దైవ మార్గంలో కొంతమంది, జ్ఞాన మార్గంలో కొంతమంది, వేదోక్త మార్గం నుంచి కొంతమంది ప్రవేశిస్తారు. కాబట్టి వీరందరినీ కూడా ఉద్దేశించి కందార్థ ధరువుల్ని ఆ మహానుభావుడు రాసి ఈ యొక్క పండితారాజ్య పండిత శివానంద స్వాముల వారు సిద్ధాంత శిరోమణి, అచల పరిపూర్ణ సిద్ధాంత శిఖామణి అనేటువంటి గ్రంథాలని రాసి మనకి బోధని చాలా సమీపంగా తీసుకొచ్చారు. ఆ సమీపంగా తీసుకొచ్చిన తరుణంలో దీక్షీ గ్రంథం మీద ఆయన ఏం చెప్తున్నారంటే, శ్రీమించిన అచల బోధనం ఏ మహనీయుడి చేసే గజలను భూపైన సుజనల కొరకై. అంటే అచల సిద్ధాంతము మతాల లాంటి శ్రీబోధ కాదు, శ్రీమించినటువంటి బోధ. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక విషయం తెలియాలి. కాస్త మీ అందరికీ ఒక విషయం తెలియాలి. ఇప్పుడు ఈ శ్రీమించిన అచల బోధ అని మనమే కాకుండా దూర్జటి కవి మీ అందరికీ తెలిసే ఉంటాడు. దూర్జటి కవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక గొప్ప కవి. ఆయన శ్రీకాళ హస్తీశ్వర అనేటువంటి ఒక శతకాన్ని రాశాడు. అది మేము 9th క్లాస్లో చదువుకున్నాం. ఎప్పుడు 88 అనుకుంటాను, 9th. అప్పుడు ఆ చదువుతూ ఉంటే మాకే అంత వయసులో కూడా ఏంటి పరమార్థం అనిపించేది. రాజులు ఉన్నటువంటి రాజ్యంలో రాజుల్ని దైవభక్తి ఉన్నటువంటి ఆ రోజుల్లో దైవాన్ని వీటన్నిటినీ ఒక కొత్త కోణంలో చూపించాలని ప్రయత్నించారు. ఎందుకు? మన దగ్గర మన గురువు గారు కూడా శ్రీమించి అచలబోధ అన్నారు. ఆయన కూడా ఏం రాశారంటే శ్రీకాళ హస్తీశ్వర శతకం పేరు. దాంట్లో శ్రీ అంటే సాలిపురుగు అని అర్థం, కాళ అంటే పాము అని అర్థం, హస్తి అంటే ఏనుగు అని అర్థం, ఈశ్వర అంటే సర్వలైకారుడు ఈశ్వరుడు అని వాళ్ళ అర్థం. మన దగ్గర ఈశ్వర అంటే వికార రహితో ఈశ్వర. కాబట్టి ఆయన పద్యంలో ఏ రాస్తాడంటే, ఏ వేదము పఠించలోత భుజగం వేశాస్త్రములను జోచే తానే విద్యాభ్యాసం వరర్చకరి చంచే మంత్ర మోహించే బోధావిపరిధానములు చదువులయ్యా కావు మీ పాద సంసేవా శక్తియే కాక జంతు తతికింది అంటాడు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చదువుకో ఈ పద్యాలు మేము చదివాం. ఆ రోజుల్లోనే ఆ మహానుభావులు జ్ఞాన మార్గంలో ఉండి ఎంతో వైరాగ్యాన్ని పొందారు.
లోత అంటే సాలిపురుగు. ఏ వేదంబు పఠించ లోత, వేదాన్ని సాలిపురుగుకు జోడించి చెప్తా ఉన్నారు. ఇక్కడ సాలిపురుగు ఎవరు? గుర్తెరిగేటువంటి జ్ఞానము ఓంకారంగా ఉండి శ్రీకారం చేత అనేక ఆకారాలయ్యి వికారంతో పెరుగుతున్నటువంటి సాలిపురుగే ఈ లోత. మరి ఆ సాలిపురుగు అల్లుకోవడానికి, సంసారం చేయడానికి మానవుడికి ఏమైనా వేదం కావాలా? భోజనం చేయడానికి ఏమైనా వేదం చదవాలా? పని చేయడానికి ఏమైనా వేదం చదవాలా? పడుకోవడానికి ఏమైనా వేదం చదవాలా? నీళ్లు తాగడానికి ఏమైనా వేదం చదవాలా? గుర్తెరిగే జ్ఞానము. అందుకు ఏ వేదంబు పఠించే లోత, భుజగంబే శాస్త్రములను చూచే పాము తన యొక్క కుబుసాన్ని వినడానికి ఏ శాస్త్రం చదవాలి? చేవలు అల్లుకున్నటువంటి పుట్టలో పాము ఆక్యుపై దాన్ని వెళ్ళి ఆక్రమించుకుంటుంది. అది చదవడానికి ఏ శాస్త్రం చదవాలి? తానే విద్యాభ్యాసం పునర్చకరి. కరి అంటే ఏనుగు. చూడండి, అక్కడేమో శ్రీ అంటే సాలిపురుగు అన్నాడు, అదే సాలిపురుగు మళ్ళీ లోత అని పేరు పెట్టాడు. కాబట్టి బోధావనములు చదువులయ్యా కావు, మీ పాద సంసేవా సత్యే కాక జంతు తతికిన్ అంటాడు. అంటే ఏదైతే సర్వ చైతన్యము ఉందో, ఏదైతే వాళ్ళ అధిష్టానం అని అనుకుంటున్నారో, ఏదైతే చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదుబిందు కళాతీతం అని అంటున్నారో దాన్ని ఉద్ఘాటిస్తున్నాడు. అది ఉంటే చాలు అంటాడు. ఇంకొక మాట అంటాడు, రాజ్యంలో ఉండి కూడా రాజుగారి మీద కవిత రాయాలంటే ఎంతో గట్స్ ఉండాలి వాళ్ళకి. రాజుల్ మద్దుల్ వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు నంబోజ చతురంతయారి తొలగి బోసాదులు వ్యధవేజంబుల్ తదపేక్షితాలు జ్ఞాన తదపేక్షపాలు పరిస్థితులు పొందం జ్ఞానలక్ష్మి మమ్మీ దయతో శ్రీకాళహస్తీశ్వర అంటాడు. రాజుల్ మత్తుల్, రాజు అంటే ఎవరు? ఏదైతే నువ్వు అధిష్టానం అనుకుంటున్నావో అది నీకేదో ఇస్తుంది అనుకుంటున్నావు. నీ కంటికి ఒక దేవతని, నీ ముక్కుకు ఒక దేవతని, నీ జ్ఞానానికి ఒక దేవత, నీ మనసుకు ఒక దేవత, నీ ముక్కుకు ఒక దేవత, నీ కన్నుకు ఒక దేవత, నీ బుద్ధికి ఒక దేవత, ఇంతమంది దేవతలు ఇందులో కాపలా ఉంటే దేవతలు అమృత స్వరూపులు కదా, నీకు ఆకలి ఎందుకు వేస్తా ఉంది? దేవతలకు అమృతం తాగినటువంటి వారు కదా, నీకు ఎందుకు రోగాలు వస్తున్నాయి? కాబట్టి ఈ విధంగా ఆ మహానుభావులు ఈ జ్ఞాన మార్గాన్ని సంపూర్ణంగా పరిశీలించిన తర్వాత నిరసన చేసుకున్నారు. అట్లే మనందరం కూడా పరిశీలన చేసిన తర్వాతే దేన్నైనా నిరసన చేసి ముందుకు పోవాలి. అట్లా మరొక పద్యం అంటాడు ఆయన, అంతా విద్య. చూడండి ఎంత వైరాగ్యంతో వాళ్ళు ఆ రోజుల్లోనే రాశారంటే, అంతా విద్య తలంచి చూచిన నరండెట్లో తెరింగింది సదా కాంతర్పుర్తులు నర్దముంతను నికమ్మంచి మోహాను భ్రాంతి చెందు చరించు గాని పరమార్థమైన ఎందు తా చింతాకంతి చింత నిలపడు కదా అంటారు. ఉన్నాకుల్లో చింతాకు చాలా చిన్నది, చెట్టు చాలా పెద్దది, అంత చింత కూడా నిలపలేదంట పరమార్థంపు పైన. కాబట్టి అట్లా జ్ఞాన మార్గాల్లో ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా అన్వేషించినటువంటి మద్రాముడికి శివరామదీక్ష వారు శివరామదీక్ష అనేటువంటి గ్రంథంలో నేను చిన్నతనంలోనే వేదాలు చదివినాను, శాస్త్రాలు చూసినాను, యజ్ఞాలు చేసినాను, ఎన్ని చేసిననేమి అన్నీ అడవి మార్గములే, అప్పుడు నాకు చింత కలిగిందన్నాడు ఆయన కూడా. ఇవన్నీ కూడా నేను బాగా పరిశీలిస్తే, చిన్నప్పటి నుంచే పరిశీలించా, అప్పుడు నాకు చింత కలిగింది. అడవిలో ఏముంటాయి? క్రూర జంతువులు ఉంటాయి. ఎందుకు మన పెద్దలందరూ కూడా జంతువుల్ని ఉదాహరిస్తూ ఉంటారు. వేమన గారు తన పద్యాల్లో ఎప్పుడు కూడా జంతువుల్ని ఉదాహరిస్తూనే ఉంటారు. మనం కూడా సాధారణంగా బయట ఉన్నటువంటి ప్రజలు కూడా అరే ఎద్దులో ఏంద్రని అని ఇట్లా జంతువుల్నితో మనల్ని సామ్యం చేస్తూ మనం వారిని మందలిస్తూ ఉంటాం. ఏ గాడిద ఒరే అని ఇట్లా మనం కుక్క మీద పందిరి వీటిని ఉదాహరిస్తూ ఉంటాం. వేమనారులు కూడా ఏమంటారు? కుక్క తిన్నవాడు గురులింగ జంగము అంటాడు. మరి కుక్క తిన్నవాడు గురులింగ జంగం అవ్వాలంటే నాగాలాండ్లో ఉన్న వాళ్ళందరూ గురులింగ జంగాలు అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు డైలీ కుక్కను తింటారు. చైనీస్ గురులింగ జంగాలు అవ్వాలి, మనం కాకూడదుగా. అంటే ఇక్కడ ఉద్దేశం పరమార్థం ఉంది ఏదో. పంది తిన్నవాడు పరమయోగి,
అంటే యోగులందరూ కూడా పందులు తినాల్సిందేనాక? ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానో విశ్వదాభిరామ వినిరవేమ అంటాడు. కాబట్టి ఇక్కడ కుక్కనగా గుర్తెరిగేదాన్ని, ప్రభావాన్ని గుర్తెరిగేది కుక్క అని రాస్తారు శివరామ దీక్షిలో. మీరు గమనించండి దీక్షాన్ని. కుక్కని ఆయన ఏమని చెప్పాడు? గురువు ఏర్పడిన పిమ్మట పందైన వాడు పంది కడుపునే పుట్టునన్నాడు. ఎందుకు? గురువు అభిమాన రంగాల్లో ఉండి, అభిమానస్తుడై ఉండి, మత విమానమో, శాస్త్ర విమానమో, విగ్రహ విమానమో, ద్వైత విమానమో, అద్వైత విమానమో, విశిష్టద్వైత విమానమో ఉన్నదనుకోండి, అటువంటి గురువుని చేరినటువంటి వాడు పంది కడుపునే పుట్టును. గురువు ఏర్పడిన పిమ్మట పందైన వాడు పంది కడుపునే పుట్టును. గురువు కలిగిన పిమ్మట కుక్కైన వాడు కుక్క బ్రతికే అని అన్నాడు. అంటే జంతువుల్ని వారు ఉదాహరిస్తున్నారు. కాబట్టి గురువునకు గుణము కలదా? కుక్కకున్న గుణం గురువుకు లేదని అంటాడు శివరామకృష్ణ. గురువు కుక్క అయితే కుక్క బ్రతికేమని అంటాడు. చూడండి ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? మనం ఇక్కడే తప్పు చేస్తున్నాం. శివరామ దీక్షలో చెబుతున్నది దీక్షల వారు మనకి ప్రపంచంలో నడుస్తున్నటువంటి మతాల గురించి, సకల శాస్త్రాల గురించి సంపూర్ణత్వం సిద్ధించాలని చెప్తా ఉన్నాడు. అందుకు కృష్ణపురం ఉన్నాడు, పరిపూర్ణ మెరికలెట్టువో గురుముఖమని రెండు లెస్స గుర్తెరిగి ఎరుకను సరిపుచ్చుకున్న ముష్యని పరిశుద్ధపు బోధిని పాటించగలవా శివరాముల పద్ధతి ఎదురన్నాడు. మా గురువు గారి పద్ధతితో మిగతా పద్ధతుల్లో శివరాముల పద్ధతి అంటది. ఇంకా శివరాముల పద్ధతిలో ఇంకేం మాట చెప్తున్నాడు? నరులు కొందరు బలికే, నరులు కొంతమంది ఉన్నారు. ఎవరైతే యోగ మార్గాల్లో, ధ్యాన మార్గాల్లో, ఈ యొక్క సాధన మార్గాలు ఉండేవంటి నరులు ఏమంటారంట? నరులు కొందరు బలికే ఎరుకాను మింగి, ఎరుకని మింగి పరిపూర్ణమైతారంట. అయ్యా ఎరుకని మింగి పరిపూర్ణమయ్యామని మంచెరగక, అటువంటి మంచి విషయం కాదు సుమా. నేను దీక్ష వారి అభిప్రాయాన్ని తెలుసుకొని మీకు చెప్తున్నాను. ఆయన కూడా చెరుటకై పాటించగల శివరాముడి పద్ధతిలో అంటాడు. ఎందుకంటే ఎరుకని మింగి పరిపూర్ణమయ్యేటువంటి వాళ్ళు కొంతమంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళు తూష్ణీభావ అవస్థలో ఉంటారు. తూష్ణీభావ అవస్థలో ఏం చేస్తారు? వాళ్ళు అస్తమస్తక సంయోగంగా అనుకుని అరచేతి మీద రెండు చేతులు వేసి ఎడం పక్కకి తలకాయ వాల్చి చూస్తూ ఉంటారు. చూస్తూనే ఎరుక పారిపోవాలి అన్నాడు కదా, ఈ ఎట్లు చేస్తూ ఉంటారు వాళ్ళు కూర్చొని. ఇట్లాంటి పనులు కొన్ని ఉన్నాయి. కాబట్టి శిక్షల వారు మాట అంటారు, ఉత్తబడ్డ బయలు ఉత్తముడు ఎరుగును. జయ సద్గురు మహారాజుకి. ఉత్తబడ్డ బయలు ఉత్తముడు ఎరుగును. ఉత్తబడ్డ బయలు ఉత్తదేను. ఉత్తబడ్డ బయలు ఉత్తముడికేసమా మరువులెన్ని తెలిసి గురువురేణ్య అంటాడు. ఇప్పుడు మన అందరం కూడా ఎవరండి? ఉత్తబడ్డ బయలు గురుముఖతో అందరూ ఎరిగినటువంటి వాళ్ళమే కదా. మరి నిజంగా మీ అందరికీ నా ద్వాదశ వందనాలు. అందరూ ఉత్తమలో ఉన్నారు ఇక్కడ. అందుకు శ్రీమించిన రచనబోధన ఏ పైన సుజుల వరకే, అందరికి కాదు. రాముడికి అనువై శివరామేశ్వరు తలచి మొట్టమొదటిసారి ఎవరికి చెప్పారైనా అప్పర కంబగా అప్పర మంత్రి వాళ్ళకి చెప్పారంట. ప్రేమతో పోడే నే భూమి నిర్జనం పరశు రామ సీత రామ స్వామికి మొక్కేనంటాడు. అంటే పారంపర్యాన్ని చెప్పుతూ మళ్ళీ ఏమన్నాడు? శివరామేశ్వరు చిన్నతనంలో ఎలాగైతే తిరిగాడు నేను కూడా అట్లే తిరిగా, దేశాటనంబు చేసింది. ఎంత కష్టపడ్డాడో ఆయన చెప్తున్నాడు. మనకంత కష్టం చెప్పరా, మనకున్న దాంట్లో దగ్గరగా అందించారు. దేశాటనంబు చేసింది, వ్రాసింది గ్రంథములు కొన్ని, వరగుడి శిష్యుడు చేసేటి చర్చలు వింటని, రోషిత మోక్షాద్యపేక్ష. శివరామేశ్వరు రాశారు, మోక్షం ఏ తీరును మలిచను, ఎవరు నీకు మోక్షం ఇవ్వాలి? రోషిత మోక్షాద్యపేక్ష. ఎందుకు? మనందరం కూడా సాంఖ్యం చదివాం. సాంఖ్య యోగం ద్వారా మనకేం తెలిసింది? సాంఖ్యాన్ని యోగించాం. యోగం అనే కలయిక. సాంఖ్యాన్ని మనందరం ధరిస్తే ఆత్మయందు ఆకాశము పంచభూతాలన్నీ వచ్చాయని, ఈ పంచభూతాల వలన అండపిండ బ్రహ్మాండాలు సర్వ జగత్తు ఏర్పడిందని, ఇదంతా పరమాత్మ వాయు వల్లే మనుషులు అందరూ ఏర్పడ్డామని చెప్పుతూనే ఉంటుండగానే మళ్ళీ బ్రహ్మనోరు అవ్యక్తం అంటారు. అవ్యక్తాన్ని మహత్తు, మహతో మహదాంకారం, మహదాంకారం పంచతన్మాత్రి, పంచతన్మాత్ర పంచభూతాన్ని, పంచభూతాన్ని మళ్ళీ అఖిలం జగత్ అంటాడు. అదేమో ఉపనిషత్తు వాక్యము, ఇదేమో సాంఖ్యం నుంచి.
ఇట్లా విచారణ చేస్తూ చేస్తూ ఉండగా మనందరికి ఏం తెలిసింది? ఓహో, ఈ సర్వసృష్టికి జ్ఞాన మార్గంలో ఉన్నంతసేపు ఈ సర్వసృష్టికి కారణమైన వస్తువు ఆత్మ, ఆ ఆత్మ నాతో పాటు అందరిలో కూడా ఉంది. మమ ఆత్మ సర్వభూతాత్మ అని తెలిసింది. తెలిసి దీంతో పాటు ఏం తెలిసింది? గొప్పదైనటువంటిది ఆత్మ అని నువ్వు భావన చేస్తా ఉంటుంది, కానీ నీకు జాగ్రత్త అవస్థలో చేస్తున్నటువంటి ఆ విషయము స్వప్నం రాగానే జాగ్రత్త అనేటువంటిది అవిద్య అయిపోయింది. ఇప్పుడు అవిద్య పొందినటువంటిది ఆత్మ నువ్వా? చైతన్య స్వరూపమైనటువంటిది, అన్నిటికీ అధిష్టానమైనటువంటి ఆత్మ నువ్వు చెప్పావు కదా. అప్పుడు అగత్యం వచ్చింది కదా, దానికి కూడా మార్పు చెందే లక్షణం వచ్చింది కదా. కాబట్టి అనంతకోటి జన్మ అనే ఒక ఆత్మజ్ఞానం లభితే, ఈ విధంగా ఎవరైతే విచారం చేస్తూ చేస్తూ ఉండగా అనంతకోటి జన్మ అనే ఒక ఆత్మజ్ఞానం లభితే, ఆత్మజ్ఞానం అనంతాన్ని లభితే పూర్ణబోధత అని అట్లా పూర్ణబోధకు వచ్చినప్పుడు శివరామ దీక్షను చూస్తే దీంట్లో అప్పుడు శివరామ దీక్షారు ఇందులో 53 ప్రకరణలు రాశారు. దీంట్లో ప్రథమ అధ్యాయము, ద్వితీయ అధ్యాయము, తృతీయ అధ్యాయంలో మళ్ళీ ప్రథమ ద్వితీయ అధ్యాయాలు, పూర్వోత్తర భాగాలు, చతుర్థ భాగం అనే 4 భాగాలు రాసి 53 ప్రకరణలుగా ఉంటారు. కానీ మనకి ముఖ్యమైన దాంట్లో 43 ప్రకరణలు, ఒక్కొక్క ప్రకరణ 2 సార్లు వస్తాయి. ఈ యొక్క గ్రంథం ద్వారా దీక్షవారు మనకి ఏం చెప్పారంటే, ఉన్న ఊరిలో పెరుగున కొలిచేవాడు అందరికన్నా అతిశయుడు అంటే ఎలా బతకాలో చెప్పారు, నేర్పించారు. చెప్పనటువంటి విషయం అంటూ ఏమీ లేదు. అన్ని మార్గాల్ని కూడా క్రోడీకరించి చేశారు. శివరామ దీక్ష వారు గురు శిష్యుల ప్రభావం ఏ విధంగా ఉంటుందో చెప్పారు. గురు శిష్య ప్రభావ ప్రకటన రాశారు. తర్వాత ఈ ప్రపంచంలో వర్ణం అనేటువంటిది గొప్పగా అందరినీ భేదించింది కాబట్టి వర్ణ నిరసన ప్రకటన రాశారు. తర్వాత నీకేదైతే గుర్తెరిగేటువంటి కులం ఉందో అదే నీ కులము, అదే అహంకారం కాబట్టి అహంకార కుల నిరసన ప్రకటన రాశారు. తర్వాత స్వప్నం అనేటువంటిది నువ్వు స్వప్నంలో ములుగు తేలుతున్నావు కాబట్టి ఆ స్వప్నాన్ని దృష్టాంతంగా చేస్తూ స్వప్న దృష్టాంత ప్రకటన రాశారు. తర్వాత నువ్వు అద్వైతంలో ఆలోచిస్తూ గొప్పదైనటువంటి వస్తువు యందు లేనటువంటి హీనమైనటువంటి ప్రపంచం వచ్చిందనేటువంటి భ్రాంతి చేత నువ్వు ఉన్నావు కాబట్టి నీకు అద్వైతం ఒక శంక కాబట్టి అది నిరసిస్తూ ప్రకటన రాశారు. ఇవన్నీ కాదు స్వామి, నాకు జ్ఞాన మార్గంలో నేను సాంఖ్యాన్ని తరించాను, తారకం ద్వారా నా తత్వాన్ని తెలుసుకున్నప్పటికీ అన్నిటికి కారణమైన వస్తువు మనస్సు కాబట్టి ఆ మనస్సు లేకపోతే నేను హాయిగా ఉంటానని అనుకొని అమనస్కం చేశావు కాబట్టి అటువంటి అమనస్కం అనేటువంటిది సమాజం ద్వారా పొందాలనుకుంటున్నావు కాబట్టి సమాజ నిరసన ప్రకటన రాశారు. తర్వాత ఏం చేశారు? చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదుబిందు కళాతీతం అన్నావు కాబట్టి శ్రీధర స్వాముల వారిని కలిసినప్పుడు మొట్టమొదటి వాక్యం, ఉపదేశ వాక్యం ఏంటి అంటే శివరామకృష్ణ వారికి, నాయన న చైతన్యం ఒక్కటే మాట చెప్పారంట శివరామకృష్ణ వారికి శ్రీధర స్వాములు. న చైతన్యం అనేవాడికి ఆయన ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే న చైతన్యం అయితే దాన్ని ఎలా తెలుసుకోవాలంటే, ఒక దేహదారి తనువునా, నువ్వు ఇన్ని రోజులు సాంఘించేది 8 దేహాలు అనుకున్నావు, 4 దేహాలు అనుకున్నావు కాబట్టి కాదు, ఒక దేహదారి. అసలు తనువులు చెప్పావు కదా, ఒకటే తనువు. ఒక అనేటువంటిది మీరు కందార్థంలో ఎలా తీసుకోవాలంటే, ఒక దేహదారి తనువున సకల అవస్థలు అంటే ఒకటే తనువు, ఒకటే దేహము, ఒకటే అవస్థ, అదే కళ అవస్థ. కన్ను మూస్తే కళ, కన్ను తెరిస్తే కళ, తెలివిని కళ అని తెలిస్తే పరశుతత్వమైన బట్ట బయలురా అంటాడు. అందుకు జై ఒక దేహదారి తనువున, ఈ పెద్దలందరూ కూడా ఎలా వచ్చారు ఇందులోనికి? ఒక దేహదారి తనువున. మేము సాంఖ్యాల తారకాలన్నీ చదివారు పెద్దలు, చదివి శివరామకృష్ణ అభిప్రాయం చేత ఒక దేహదారి తనువున సకలావస్థలు జరించి చనివేదమునన్. అకలంకమైన బయలుకి లేవు కాబట్టి అకలంకమైన బయలులో ప్రకటంపై లేని ఎరుక, ప్రకటమవ్వాల్సిందే లేని ఎరుక. ప్రకటంపై లేని ఎరుక బయలుండా చూచి తన ముచ్చట పరికించి లేచి ఒక కొంతసేపు అయినా ఉండేటందుకు లేక సకలము తన వెంట జనదేర బట్ట బయలుండా చూచి అని
ఆ మహానుభావులందరూ కూడా ఉన్నది ఒకటే, అది లేకతోచని ఎరుక లేనెరుక. కాబట్టి మళ్ళీ ఆయన కందార్థంలో లేక తోచని ఎరుక లేనే లేదనుచు ఈ కీలు నీకు గురి నీచే ఎరుకవ్వాలి. మీ అందరూ కూడా ఖచ్చితంగా అడిగి తీరాలి మీ గురువుల్ని. లేక తోచని ఎరుక అంటే ఏంటి, లేని అడగాలి అంటే ప్రశ్నించమని కాదు, సంవాదము వ్యతిరేక్తవాదము, రెండు వాదాలు. మీరు సంవాదం చేయండి గురువుతో. నువ్వు చెప్పేది తప్పు ఉన్నావంటూ ముగ్గురికి చెప్పొద్దు పండితారచి పండిత శివరసం. కుతర్క అసంభావ విపరీత భావం గలవారికి పరిపూర్ణ బోధ చెప్పొద్దు. తనకు అన్నైనా తమ్ముడైనా ఎంత పీడించాను, ఎంత సేవ చేశాను, ఎంత భక్తి చేస్తున్నాను పరిపూర్ణ బోధ చెప్పొద్దు. శివరామ సేవన్నారు మూలమైన పుత్రికేశ్వరమైన పతిలో చెప్పొద్దన్నాడు. నేనేదంటే అదే అని నేను వాదించేవాడికి చెప్పొద్దన్నాడు. స్త్రీల భ్రాంతి గలవారికి చెప్పొద్దన్నాడు. మోక్ష భ్రాంతి గలవారికి చెప్పొద్దన్నాడు. దేవతా భ్రాంతి గలవారికి చెప్పొద్దన్నాడు. విగ్రహ భ్రాంతి గలవారికి చెప్పొద్దన్నాడు. ద్వైత భ్రాంతి గలవారికి చెప్పొద్దన్నాడు. అద్వైత భ్రాంతి గలవారికి చెప్పొద్దన్నాడు. విష్ణుద్వైత భ్రాంతి గలవారికి చెప్పొద్దన్నాడు. శ్రవణ భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దన్నాడు. మరణ భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దన్నాడు. మతాంతర భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దన్నారు. దేవతా భ్రాంతి ఉన్నవారికి చెప్పొద్దన్నాడు. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ మిక్కిలి ఆసక్తి గలవారికి 1 సంవత్సరం పాటు చూసి ఉపదేశం చేసేది. తొందర ఎందుకు, ఇది అహం నమ్మిన మార్గం కాదు కదా. 1 సంవత్సరం పాటు ఆగండి. పూర్తిగా జ్ఞానం నిన్ను ఏ విధంగా తరిస్తుందో గమనించండి. జ్ఞానం నిన్ను ఏ విధంగా ముందుకు తీసుకుపోతుందో ఆలోచన చేయండి. జ్ఞానం సత్యమైన వస్తువు అసత్యమైన వస్తువు గమనించండి. ఆ తర్వాత జ్ఞానాజ్ఞాన విలక్షణమైనటువంటి పరిపూర్ణ బోధ కోసం ఉపదేశం పొందమని చెప్తా ఉన్నాడు. అందుకు ఉన్న ఊరిలో గురువును కొలిచేవాడు అందరికన్నా అత్సైడు. తాను ఎలా జరుపుకోవాలంటే దారాపుత్రాదులకు తల్లిదండ్రులకు విరోధి కాకుండా. ఇది శివరామేశ్వర ఆజ్ఞ. మన దారాపుత్రాదులకు తల్లిదండ్రులకు విరోధి అవ్వకూడదు. ఈ సిద్ధాంతంలో మొట్టమొదటి తెలుసుకోవాల్సింది మనందరం కూడా. తర్వాత స్వధర్మములకు హాని రావద్దు. స్వధర్మం అంటే ఏంటి, నేను చేసేటువంటి బాధ్యతతో కూడుకున్నటువంటి ఉద్యోగానికి హాని రాకూడదు. కులగురువులు నిందించొద్దు, కులమోసన చేయొద్దు, ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఆచార త్యాగం చేయొద్దు. ఆచార త్యాగం ఎట్టి పరిస్థితిలో చేయగాకండి. మీరు నలుగురితో నారాయణ కులంతో కులంగా ఉండమంటాడు. అందుకు దున్న సునకము సర్పము పాము తేలు మొదలైన నరులకు అపకారం చేయను. అప్పుడు సన్మార్గులైన వారు ఊరకనే ఉందిరా, ఊరక ఉన్న ఎడల బాధాకరమే. చూడండి ఎలా బతకాలో చెప్తుంది దీక్షలో. తనకు బాధాకరం కాకుండా తన తోటి వారిని కూడా బాధాకరమే. కాబట్టి సన్మార్గుల వల్లనే ఉండవలను, దుర్మార్గుల వల్లనే ఉండవలను అంటాడు. కేవలం సన్మార్గుల నడుటకు ఈ ప్రపంచం అనుకూలంగా ఉండదు అంటాడు. గమనించాలి అవన్నీ కూడా మన దీక్ష వారు ఏం చెప్పారో. మీరు అఖండ అనుభవం చెప్పారు కాబట్టి అఖండ అనుభవ దర్శనం రాశారు. అఖండ అనుభవం అనేటువంటిది ఎప్పుడు నీకు వచ్చింది? నీ పిండ బ్రహ్మాండాలను విచారం చేసి కృష్ణ భగవాన్ కూడా చెప్పాడు. పిండ బ్రహ్మాండాలు రెండిట్లో 2 అహములు. ఈ ఖండములు 4 కోడి జీవోహం శివోహం. ఈ ఖండములు 4 కోడి అఖండంలో ఏకరూపు గంధ్రా మా తండ్రి. అఖండం కూడా ఎరికే అని చెప్పేది వాడు నీ తల్లి తండ్రి. ఈ ఖండా కణవ కనిపించేటువంటి ఎరుకను ఆన్సర్ కూడా కింద రాస్తాడు. ఈ ఖండా కణవ కనిపించేటువంటి ఎరుకను దండిది గొప్పది అనేటువంటి యుద్ధండిల్ని కలనైనా గండ్రా మా తండ్రి. ఇది తెలిపిన గరుడే తల్లిదండ్రులు అంటే. అందుకనే కళ మీద ఎన్ని కందార్థాలు చెప్తూ కందపద్యంలోని ఒక గొప్ప కందపద్యం చెప్తారు మనందరికీ. కలవారికి మెలకువలో కలవారు ఎక్కడున్నారు? స్వప్రవస్థలో ఉన్నారు. మెలకువారు ఎక్కడున్నారు? వారు స్వప్రవస్థని మేల్కొని కలగంటా ఉన్నారు. అంటే నిరనిద్రలో ఉన్నారు. అజయులు నిరనిద్రలో ఉన్నారు. కలవారికి మెలకువలో కలవారికి జాగ్రత్త ఉంది కలహం కలదా అన్నాడు. జాగ్రత్త అనేటువంటి అవస్థని స్పెసిఫిక్ చేశారు అయ్యారు. మీరందరూ గమనించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. కలవారికి మెలకువలో కలవారికి జాగ్రత్త ఉంది కలహం కలదా. కలహం కలిగిన వారు కలవారే కానీ మెలకువ గారు అన్నిటికీ. అయితే దీన్ని ఎలా నేను నివర్తించుకోవాలో మళ్ళీ కందర్భంలో చెప్తుండు. కలమేల్క ఎరుక బయలు ఇలసామ్యం చేసేటోడు మీ బ్రహ్మతుడు. చూడండి ఎంత చక్కగా సునాయాసం అనమాట. కలమేల్క ఎరుక బయలు అనేటువంటి 4 పదాలు. కళ, మెలకువ, ఎరుక, బయలు.
ఇది మా యొక్క అధ్యక్షుల వారు మేము కూడా ఒకరోజు కరోనా టైంలో 2019 అయ్యారు ఒక 13 నెలల పాటు మేము కాన్ఫరెన్స్లోని ఒక 100 మంది 150 మంది ఉన్నారు. మాకు తెలియదు ఎంతమంది ఉన్నారు కాన్ఫరెన్స్, ఎంతమంది ఉంటారు అయ్యగారికే తెలిసి ఉండాలి. ఆ కాన్ఫరెన్స్లో మేము మాట్లాడుతున్నప్పుడు ఈ దృష్టాంతాలన్నీ కూడా పండితారాజ్య పండిత శివానంద చెప్తారు. ఏంటి? మెలకువ, కళ, సుషుప్తి, మూర్ఛ, ఈ 3 మరణము ఒకటని, మెలకువ జాగ్రత్త ఒకటని, ఇట్లా ఆయన దృష్టాంతాలు చెప్తా ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది కూడా కందార్థం ఏముంటుందో, కలమేలిక ఎరుక బయలు ఇలసామ్యము చేసినోడు మీ ప్రభు తొలుగును. కలనేమో ఎరుకగా చూడు, మెలకును బయలుగా చూడమంటున్నాడు. కలమేలిక ఎరుక బయలు ఇలసామ్యము చేసి చూడు అంటే వేరే అవస్థ నీకు అవకాశం లేదు. సంపూర్ణ ఇంద్రియ జ్ఞానం కలిగినటువంటి ఏకైక అవస్థ జాగ్రత్త అనే కళ. ఇక్కడే నువ్వు మేల్కోవాలి. మిగతా దగ్గరికి అవిద్యతో కొడుకులు ఉంటావు, ఇక్కడ విద్యాసత్తావంతో ఉంటావు. కాబట్టి ఆ భూమికలు నువ్వు దాటాలి. కలమేలిక ఎరుక బయలు ఇలసామ్యం చేసి చూడు మీ బ్రహ్మ తెలుగును. ఫలమేమి పెక్కు చదువుల వలన, నువ్వు చాలా చాలా గొప్ప గొప్ప చదువులు ఏమైనా చదువున్నావా వాటి వల్ల నీకు ఫలితం లేదు. మా మాట కాదు ఇది, పెద్దల మాట. ఫలమేమి పెక్కు చదువుల వలన జప తప యోగ వ్రతమూల వలన శమదమ ముఖ శతమూల, నువ్వు చేసావు కదా శమము దమము తితిక్ష ఉపరితని, శమదమ ముఖము శతమూల కలనన్నాడు. తలకిందు కాబట్టా తడువుని నువ్వు ఎంత తలకిందుగా తపస్సయ్యు నీ తడువైంది లాస్ట్ కదే. తలకిందు కాబట్టా తనువునే కాదన్నా కలమేల్కా కానీ తానెక్కడ నిలవనట్లు. ఫలమేమి పెక్కు చదువుల వలన జపతప యాగ వ్రతమూల వలన శమదమ ముఖ శతమూల కలనను. కాబట్టి ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మా నిర్భయానంద స్వాముల వారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అచల పరిపూర్ణ పెద్దలు గరికి వెంకట సుబ్బయ్యారుల వారికి, అదేవిధంగా నిత్య ప్రభావం వెంకటేశ్వర స్వాముల వారికి, ఈ సభాధ్యక్షుడైనటువంటి మా యొక్క అభయానంద స్వాముల వారికి అందరికీ దాసోదం తెలియపరుస్తూ, మీ అందరూ కూడా ఈ బృహద్వాదిష్ట సిద్ధాంత గ్రంథాన్ని గురుముఖత విచారిస్తారని, ఈ వాగ్రంథాలు మనస్సుకు అందమని దీక్ష వారు రాశారు. మనసుకు అందక చలచిత్ర ముందు వారిని లెస్సగా వినమని బాగు చేయవలే కానీ అసూయ పడరాదు అన్నట్టు మన గురువు అసూయ పడరు. అసూయ పడే వారికి అహంకారం వదలలేదు. కాబట్టి మన అజల పరిపూర్ణ గురువు ఎవరు కూడా నువ్వు నా శిష్యుడు కాదు, నా గురువు కాదంటే ఇక్కడ రావు. ఎవరు కూడా నా శిష్యుడికే నేను నా ఆశ్రమంలో బాధ చెప్పుకుంటున్నానుగా ఈ వేదిక మీదకి వచ్చి మీ అందరికి ఎందుకు చెప్పాలి? అట్లాంటి అసూయలైనటువంటి వారు అజల పరిపూర్ణ గురువులు. అజల పరిపూర్ణ గురువులకి ఎలా ఉంటారంటే లాస్ట్ ఉపమానం చెప్పి నేను మీ అందరూ ముగిస్తున్నా. అజల పరిపూర్ణ గురువులకి ఎరుక లేదు, శరీరం లేదని మీరు అందరూ అంటున్నారని చాలా మందికి అనుమానం ఉంది, అవహేళన కూడా ఉంది. అది నిర్ధారణ చేసి ఉపమానం దృష్టాంతం చెప్తాను వినండి. ఒక తాజ్పాము ఉంది. ఆ పాముకి అమ్మ మాట్లాడుద్దా దయచేసి ఒక్క నిమిషం. జై గురుదేవ్ అమ్మ అక్కడక్కడ మాట్లాడుద్దా తల్లి. జై సద్గురుదేవ్ మహారాజుకి. పాము ఉంది. పాముతోనే పాటు పుడతాది కుబుసం. ఆ కుబుసం పాముతోనే పాటు పుట్టి పాముతోనే పెరుగుతుంది, పాముతోనే తిరుగుతుంది, పాముతోనే అది ఎలుకలు పట్టేటప్పుడు పాముతోనే ఉంటుంది, పుట్టబడియల్లో దూరినప్పుడు కూడా పాముతోనే ఉంటుంది. కుబుసం అంటే పాము పొర అంటారు మా ఉత్తరాంధ్రలో, ఇక్కడ కుబుసం అంటారు కొంతమంది. తిరిగి ఒకరోజు దాని గురుకర్మ చేత అనంత కూడా ఆత్మజ్ఞానులు అయిపోయాయి. ఒక పూర్ణబోధ లభ్యతలాగా ఒక ఏదైనా ఒక మొనటలినటువంటి వస్తువు తగలగానే పాము నుంచి పాము కుబుసం వేరైంది. పాముతోనే పుట్టి పాముతోనే పెరిగి పాముతోనే తిరిగి పాముతో ఎరిగినటువంటి కుబుసము పాము నుంచి వేరైపోయిన తర్వాత పాముకున్న తల ఉండదు, పాము లాంటి తోక ఉండదు, పాము లాంటి కోరలు ఉండదు, పాము లాంటి కళ్ళు ఉండవు, పాము లాంటి విషం ఉండదు, పావులా గుర్తించేది ఉండదు. పాము రోజు పుట్టింది కాబట్టి సస్తది, కుబుసం పుట్టదు, సావదు. జై సద్గురుదేవ్ మహారాజుకి. అచల పరిపూర్ణులు అంతే, ఎరుకతోనే పుట్టారు, ఎరుకతోనే తిరిగారు, ఎరుకతోనే అడిగారు, ఎరుకతోనే ఉన్నారు. ఎరుక నుంచి విలక్షణమైన తర్వాత పాము కుబుసం ఎటువంటి వాళ్ళు, అచల పరిపూర్ణ గురువులు కూడా అటువంటి వాళ్ళని మీరు అందరూ గుర్తించి అచల గురువుల్ని చాలా చిన్నగా చూసేటువంటి చాలా తప్పు. అది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. జై బోలో సద్గురుదేవ్ మహారాజుకి. బృహద్వాదిష్ట సిద్ధాంతములకు, అచల ఋషులకు, అచల పెద్దలకు
చాలా ధన్యవాదాలు స్వామి. జై గురు. పర్లేదు పర్లేదు. సమయం సమిష్టి బోధానంద చంద్రశేఖర దీక్షితుల వారికి సమయాన్ని మన నిర్భయానంద స్వాములు మేము అనుకొని ఇచ్చాం. కారణం ఏంటి అంటే మనం ఏ సిద్ధాంతం అని చెప్తున్నాం? శివరామ దీక్షిత సిద్ధాంతము అనేటువంటిది మనందరూ ఆ సిద్ధాంతం అని చెప్తున్నాం. కానీ శివరామ దీక్షిత గ్రంథము ఏదైతే ఉన్నదో దానిలో ఆ మహనీయులు సిద్ధాంతకర్త ఏమైతే తెలియచేశారా అనేటువంటి దాన్ని మర్చిపోతున్నాం. పేరుకు శివరామ దీక్షిత సిద్ధాంతమే, కానీ నా చైతన్యం అనే దగ్గర ఉండటం లేదు. చైతన్యం దగ్గరే ఉన్నారు చాలా మంది కూడా. ఏదైతే రహితం కావాలనో, ఏదైతే నిరసన కావాలనో ఆ అహం నిరసన అనేది జరగట్లేదు. కర్తృత్వ రహిత కర్మాచరణగా మనం ఉండటం లేదు. ఇప్పుడు చెప్పారు అయ్యగారు ఒక విషయాన్ని, అశరీరులైనటువంటి వారు ఎలా ఉంటారు అని. చాలా మంది ఈ పైన ఉండబడేటువంటి ఈ వేషధారణో లేకపోతే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వారి కట్టుబాట్లు ఏవైతే ఉన్నావో వాటిని చూసి వీళ్ళేం గురువులు అనేటువంటి భావన చాలా మందికి ఉంటుంది. చాలా తప్పది. మొట్టమొదటే చెప్పారు దీక్షితులు వారు ఒక విషయం, మనది సిద్ధాంతం, మతం కాదు. మనది మతం అనేది మితిలో ఉండబడేటువంటిది మతం. నా మనసే మతం. దీనిని మీరినటువంటిది పూర్ణ మనస్కులైనటువంటి వారికి మాత్రమే ఈ మూల కుదురుతుందనే సిద్ధాంత కర్త తెలియజేశారు. ఇక్కడ కావాల్సిన నమస్కారం కాదు, అవన్నీ కూడా నీవు నీ యొక్క నిజ స్థితి ఏదైతే ఉన్నదో నీ నిజ రూపం ఆత్మని తెలుసుకునేంత వరకే సాంఖ్యతారక మనస్కు. నీవు ఎప్పుడైతే గురువు దగ్గర చేరి గురువుకు తనుమల ధనాన్ని అర్పించిన పిమ్మట సంపూర్ణమైనటువంటి సిద్ధాంత బోధ ఏదైతే ఉన్నదో దానిని ఆకలింపు చేసుకుని ఆ గురు కీలు ఎరిగి గురు మేల్కలో నీవు ఉన్నట్లయితే అది జాగ్రత్త అయినటువంటి నిజమైనటువంటి మేల్క. అది అందరూ కలగోని వారే. గురువు చే మేల్కుంటే అందరూ మేల్కాంచిన వారే. తదుపరి దూర్జటి గురించి చక్కటి పద్యం, ఏ వేదము పఠించాలో అనేది. నాకు ఆ పద్యం చంద్రశేఖర దీక్షితులు గారు అంటూ ఉంటే వెంటనే ఒక మెసేజ్ పెట్టాను నేను చెన్నైకి. కారణం ఏంటంటే కొందరి యొక్క కోరికపై ఈ మధ్య కాళహస్తీశ్వర సత్యం చెప్పాను స్వామి. ఆ పద్యం పంపమని చెప్పాను, ఎందుకంటే మొత్తం శతకమంతా చెప్పాను కాబట్టి. ఆ దూర్జటి ఆనాడు ఉండబడేటువంటి ఈ రాజుల యొక్క కొలువులు వాటి గురించి ఎంతగా ఖండించాడు ఆ మహనీయుడు. రాజు ఆస్థాన కవిగా ఉంటూ అష్టదిగ్గజములలో ఒకరయ్యి రాజుని విపరీతంగా తోలనాడాడు దూర్జటి మహాశయుడు. మనకు సమీపంలో వాడే కాళశ్రీ దగ్గర ఊరందూరు అనుకుంటాను ఆయన్ని. ఆ విషయాలు ఇంకా పోయిన సభల్లో కూడా అడిగాను. గురు మహాత్ములైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడైనా చెప్పండి, శివరామ దీక్షిత గ్రంథం ఎంతమంది దగ్గర ఉంది? ఒక్కసారి చేతులు ఎత్తండి చాలు. గురుతానికి నెత్తలేదు, ఎత్తారా? సరే. కారణం ఏంటంటే మన సిద్ధాంత గ్రంథం కూడా మన దగ్గర లేకపోతే చదువు అన్నటువంటిది చదువు కానే కాదు ప్రధానమైనటువంటిది. గురువాక్యమే దీనికి కావాల్సింది. దీనికి డిగ్రీలు పిహెచ్డీలు అవసరం లే. ఈ శివరామ దీక్షితాన్ని మీకు ఒక విషయం చెప్తాను. 386 రోజులు మొట్టమొదటి నుంచి అందరూ ప్రబంధ కల్పన కదా అని అక్కడ మొదలుపెట్టి అనుభవానందామృతం చివరిది అదే విధంగా అక్కడ వరకు చెప్పాను. అవన్నీ పురుపూడి నాగేశ్వరరావు గారి దగ్గర యూట్యూబ్ ఉంటుంది, ఆ లింక్ తీసుకోండి. మీకు వీలున్నప్పుడు ప్రతి ప్రకరణాన్ని కూడా అంత విడవలకి మన గురుదేవులు ఏదైతే చెప్తూ ఉన్నాను నేను శివరామ దీక్షిత గ్రంథం. మరలా ఒకసారి వినండి. అది కానీ గంధార్థములు, కందపద్యములు, అచల సాహిత్యం అంతా కూడా మన గురుపూడి నాగేశ్వరరావు గారి దగ్గర నేను తెలియజేసినటువంటిది గురుసేవగా ఉన్నాయి ఆయన దగ్గర. తరువాత ఉత్తబట్టబయలు ఉత్తముడేదును, ఉత్తబట్టబయలు ఉత్తదేను, ఉత్తబట్టబయలు ఉత్తములకే సువా అంటారు దీక్షితుల వారు.
ఎవరు ఎరుగుతారు? మీలాంటి ఉత్తములైనటువంటి వారే ఎరగగలరు దాన్ని. దీక్షితుల వారు ఎంత ఎంత మాట అంటే, ఇందాక మన మునికేశ్వరరావు కూడా చెప్పారు, ఈ ఉత్తబట్ల బయలు తప్ప ఏమీ లేదు, ఈ ఉత్తబట్ల బయలు మాత్రమే ఉన్నది, ఈ ఉత్తబట్ల బయలులో ఏమీ లేదు, ఈ ఉత్తబట్ల బయలే శాశ్వతము. ఇవన్నీ కూడా మనకు గురువులు బోధన క్రమంలో. ఇక్కడ కావాల్సింది నిరంతరం నీ అంతరంగా ఉండబోయేటువంటి గురువు ఎప్పుడూ మేతలో ఉండాలి, ఆయన పడుకోకూడదు. అందుకే తత్తు వరకు నిద్ర వచ్చి వరకు దీన్ని విడనాడకూడదు అన్నది పెద్దలు. ఇది చిక్కు కాదు, నిక్కముగా వినిపించురా, చిక్కు సుమిచ్చి అంటాడు కృష్ణ ప్రభువులు. అలాంటిది కాదు, ఇది ఒక ఆభరణంలో ఉండబడేటువంటిది కాదు. పరిపూర్ణ బోధ అత్యంత సులభోపాయమైనటువంటిది. అయితే కనపడేటువంటి దృశ్యము ఏదైతే ఉన్నదో అది కానరానటువంటి సూచన కావాలని. అందుకే కల ఎరుక మేల్క బయలుడ కల సామ్యము చేసి చూడు అన్నది. కలకి ఏది సామ్యము? ఎరుకే, అదే కళ. మేల్క ఉత్తపట్ట బయలు. మనకు దీక్షిత సాంప్రదాయాన్ని గురించి, దీక్షిత సిద్ధాంతాన్ని గురించి, మనం ఉండవలసినటువంటి విధానం, మన ఆచరణ గురించి ఎలా ఉండాలి అనేటువంటి భావాన్ని చక్కగా మనకు సమిష్టి బోధానంద చంద్రశేఖర్ దీక్షితుల వారు తెలియజేశారు. తదుపరి బ్రహ్మానందాతీత మల్లికార్జున గారు. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం